నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం నివాసితులకి 10 లక్షల పరిహారం ఇస్తానని అన్నారని, అధికారంలోకి వచ్చాక పైసా కూడా విదల్చలేదని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా నిర్వాసితులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యల్ని సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంతకుముందు ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. వరదలు వచ్చినప్పుడు అప్పటి సీఎం జగన్ పట్టించుకోలేదు. రైతులు త్యాగం చేసి పోలవరం కోసం భూములు ఇచ్చారు. వారిలో కొందరికి మొదట్లో చాలా తక్కువ పరిహారం ఇచ్చారు. నిన్న మొన్నటి వరకు నిర్వాసితుల్ని పట్టించుకున్న నాదుడు లేడు. వీలైనంత త్వరగా పరిహారం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కేంద్రాన్ని ఒప్పించి 7 మండలాలని ఏపీలో విలీనం చేశాం. ఎప్పుడో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు జగన్ పక్కన పెట్టారు. ఈ ప్రాజెక్టు సొమ్ముని ఇతర పథకాలకి మళ్లించారని ధ్వజమెత్తారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టుని పూర్తి చేస్తాం. మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, సకాలంలో ప్రాజెక్టుని పూర్తి చేసుకుందాం అని చంద్రబాబు తెలిపారు. ఇదొక చరిత్ర. పోలవరం ప్రాజెక్టు పెద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే జీవనాడి. ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకోగలిగితే రాష్ట్రం బాగుపడుతుంది. దానికి త్యాగం చేసిన మీకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు ఏమి ధైర్యంగా ఉండండి. మీ ప్రభుత్వం వచ్చింది, మన ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అన్నీ న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ, నేను మా ఆడబిడ్డను చూశాను, చాలా బాగా మాట్లాడింది. మనస్ఫూర్తిగా అభినందనలు. అందరూ మారిగా మాట్లాడేది నేర్చుకోవాలి. మంచిని మంచిగా మీరు చెప్తే మంచి ఇంకా ఎక్కువ జరుగుతుంది. అట్లా కాకుండా మంచి చేసిన వాళ్ళకి సహకరించకపోయినా అది తప్పే అవుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కృతజ్ఞత అనేది మన సాంప్రదాయం, మన వారసత్వం కూడా. ఈరోజు మీరు చూస్తే ఏ ప్రభుత్వం కూడా 5 ఏళ్లు పరిపాలించిన ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వకపోతే వచ్చిన 9 నెలల్లో ప్రాజెక్టు కట్టడమే కాదు, పునరావాసం చేయాలి, బాధితులను ఆదుకోవాలని 828.25 కోట్లు ఎక్కడ ఒక్క పైసా అవినీతి లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా మీ అకౌంట్లో డబ్బులు వేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఎల్లప్పుడూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దళారులు లేరు, మధ్యవర్తులు లేరు, దొంగలు లేరు, మోసాలు చేసేవాళ్ళు లేరు, మాయ మాటలు చెప్పేవాళ్ళు అసలే లేరు. చేసే పని చెప్తాం, చేసి చెప్పడమే కాకుండా చేసి చూపిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, ఈరోజు గిరిజనులు ఉన్నారు ఇక్కడ. ఎక్కువ త్యాగం చేసింది గిరిజనులే త్యాగం చేశారు. నిన్న కూడా నేను సమీక్ష చేస్తే మైదానంలో ఉండే వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం పెరిగింది. నేను వచ్చిన తర్వాత ఎవరికి పెరిగిందంటే ఈ గిరిజనులకే పెరిగింది. పాడేరు కానీ, అరకు కానీ మొత్తం కూడా అన్ని ప్రాంతాల వాళ్ళకి న్యాయం జరిగింది. మొన్నే ఒక మాట చెప్పాను, ఇండ్లు కట్టే కార్యక్రమంలో కూడా గిరిజనులందరికీ 75,000 రూపాయలు అదనంగా ఇచ్చి మీకు ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకున్నాం. ఇది మాకు మీ పట్లుండే అభిమానం, ప్రత్యేకమైన శ్రద్ధ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ మరొకసారి ప్రతి ఒక్క గిరిజనులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, తప్పకుండా ఆదుకుంటాం. ఐటీడీఏ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇంకో పక్క ఈ పోలవరం ప్రాజెక్టు పునరావాసం ఏదైతే ఉందో బాధితులు ఉన్నారో మీ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడతామని మరీ చెప్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. టీడీపీ నేత రమేష్ రెడ్డిపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోకపోతే తాను రాజీనామా చేస్తానని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రకటించారు. ఓ మహిళపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియో ఇటీవల వైరల్ అయింది. ఈ నేపథ్యంలో తమకి న్యాయం చేయాలంటూ గిరిజన మహిళలు ఆందోళనకి దిగారు. దీంతో స్పందించిన కొలికపూడి రమేష్ రెడ్డి వ్యవహారాన్ని 10 రోజుల క్రితమే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లానని చెప్పారు. 48 గంటల్లోగా ఆయనపై చర్యలు తీసుకోవాలని అధినాయకత్వాన్ని కోరారు. బాధితులకి న్యాయం జరగకపోతే ఎమ్మెల్యేగా తానెందుకని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇదే రమేష్ రెడ్డి తండాల్లో ఒక్క మరుగుదొడ్డి కూడా కట్టించకుండా 320 మరుగుదొడ్లు కట్టించినట్టు బిల్స్ తీసుకున్నాడు. రమేష్ రెడ్డి చేసిన అవినీతికి ఒక ప్రభుత్వ అధికారి బయలయ్యాడు. సొంత పార్టీ నాయకుడు కాబట్టి పార్టీ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకొని చాలా విషయాలు మాట్లాడలేదు. రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ జరిగినా నేను స్పందిస్తా. అలాంటిది నా నియోజకవర్గంలో జరిగిన తర్వాత నేను స్పందించకపోతే, బాధితులకి న్యాయం జరగకపోతే నేను ఎమ్మెల్యేగా ఎందుకు ఉండాలి? ఉండవల్ల ప్రయోజనం ఏంటి? కాబట్టి మీ అందరికీ చెప్తున్నానమ్మా, 10 రోజుల నుంచి మౌనంగా ఉన్నా. పార్టీ దృష్టిలో పెట్టాం.
నాయకులకు చెప్పాం, చర్య తీసుకుంటారు, కాస్త ఓపిక పట్టండి. నేను వ్యక్తిగత స్థాయిలో స్పందించడానికి నాకు నిమిషం పట్టింది. కానీ ఒక శాసనసభ్యుడిగా నేనేమన్నా స్పందిస్తే దాని మీద అందరి విశ్లేషణ ఉంటుంది. కాబట్టి నేను ఒక బాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా సమన్వయం పాటిస్తున్నాను, కొంచెం ఆగండి అని అందరికీ చెప్పాను. కానీ ఇప్పుడు చెప్తున్నానమ్మా, ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను. భారతదేశంలోని ప్రముఖ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులలో ఒకటైన జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఏపీలో తమ తొలి శాఖను గుంటూరులో ప్రారంభించింది. ఈ బ్రాంచ్ ప్రారంభోత్సవంతో భారతదేశంలో 25 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలలో 796 శాఖలని సమర్థవంతంగా నిర్వహిస్తోంది. దాదాపు 25,000 మంది ఉద్యోగస్తులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. సేవింగ్స్, డిపాజిట్లపై అత్యధిక వడ్డీనిస్తూ గృహ, బంగారు, వ్యవసాయ రుణాలకి అతి తక్కువ వడ్డీకే జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు లోన్స్ అందించనుంది. గురువారం గుంటూరు అమరావతి రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ బ్రాంచ్ ప్రారంభోత్సవంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, బ్యాంక్ ఎండీ సిఇఓ అజయ్ కాన్వల్, టొబాకో ప్రొడక్ట్స్ డైరెక్టర్ పోలిశెట్టి శ్యామ్ సుందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. వాణిజ్య, వ్యవసాయ, వ్యాపార సంస్థలకి నిలయంగా మారిన గుంటూరులో జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు నూతన బ్రాంచ్ అత్యుత్తమ ఆర్థిక సేవల ద్వారా వినియోగదారులకి ఎక్కువ ప్రయోజనం పొందుతారని ఆకాంక్షించారు. జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అమరావతి రోడ్లో ఇవాళ ఓపెన్ చేసుకోవడం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 750 దాకా బ్రాంచ్లు ఉన్న బ్యాంక్ ఇది. చాలా నమ్మకాన్ని చొరగొన్న బ్యాంక్. అయితే ఈరోజు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో మన గుంటూరులో వీరు స్థాపించుకోవడం జరిగింది. ఇదే విధంగా 12 బ్రాంచులతో విస్తరించడానికి వీరు చాలా సుముఖతతో ఉన్నారు. ఇటు ఓల్డ్ ఏజ్ లోన్స్ దగ్గర నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లో హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ల నుంచి ఇటు బీపీఎల్ మన జనాల వరకు కూడా వీళ్ళందరికీ అన్ని విభాగాల వాళ్ళకి చాలా చక్కగా సర్వ్ చేస్తూ ఉన్నారు. ముందుకు వచ్చారు. వీళ్ళందరినీ మనం ఆశీర్వదించాల్సిన బాధ్యత మన గుంటూరు ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఉంది. అదేవిధంగా లాకర్ సిస్టమ్ని చాలా ఫాస్ట్గా కూడా వీళ్ళు స్టార్ట్ చేస్తామని చెప్తూ ఉన్నారు. హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్తో ది మ్యాక్సిమం లోన్ అమౌంట్స్తో ప్రజలందరికీ కూడా వీళ్ళు సౌకర్యార్థం ముందుకు వస్తూ ఉన్నారు. ఇప్పటికే ది హైయెస్ట్ పాకెట్ అమౌంట్ 250 crores దాకా సింగిల్ ఎస్టాబ్లిష్మెంట్కి లోన్ ఇవ్వడం కూడా జరిగింది. సో చాలా ఫ్లరిషింగ్గా ముందుకు వెళ్తూ ఉన్నారు. మన గుంటూరు, విజయవాడ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇలాంటి బ్యాంక్స్ని ఎన్నో ఆదరించి ముందుకు తీసుకెళ్లిన పరిస్థితుల్లో మన ఈ జనా స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను. which makes it your 796th branch in Guntur. And first one being Guntur and me opening a branch. There are a lot of firsts here. I'm associated with you. And with the current government's growth path in mind, I think you are here at the right time. And I think your branch will do very well. And I hope very soon you will do a lot of business and you will be in the top 5 in Guntur. Welcome and address to all of us. Please do make it a point to come to the bank. You'll be amazed to see the kind of interest rates, innovative products, the service that you will get, the digital answers that you may need. And that goes for everybody. That goes for individual customers, MSMEs, small corporates, agriculture-focused individuals, agriculture-focused businesses. Our aim really is to make sure that we bring solutions as much as possible. And just to give you a sense of what we are nationally, we are about 25,500 people who work in the bank. We clearly classify ourselves a bank of the last mile. All our bankers are happy to go out, meet customers, engage them, provide digital solutions on top. బ్యాంక్ ఇది జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. మనం ఆల్రెడీ 2018లో మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైసెన్స్ ఇచ్చింది. సో 2018 నుంచి 795 బ్రాంచులు ఉన్నాయి. 22 స్టేట్స్, 2 యూనియన్ టెరిటరీస్లో ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడు 797వ బ్రాంచ్ ఇది. సో మనకు ఆల్రెడీ 15 సంవత్సరాల బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ బ్యాంక్ అని ఎన్బిఎఫ్సి ఫినాన్స్ రంగంలో ఉంది. అండ్ మొత్తం 60,000 కోట్ల బిజినెస్ ఉంది. 30,000 కోట్ల డిపాజిట్ బుక్, 28,000 కోట్ల లోన్ బుక్ ఉంది.
సో అందరూ ఖచ్చితంగా బ్యాంకింగ్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తాం. మంత్రి నారా లోకేష్ సకాలంలో స్పందించే హృదయంతో ఒక అవయవదానం మరొకరికి ప్రాణదానం చేయనుందని, సొంత ఖర్చులతో గుండె తరలింపునికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడమే కాకుండా గ్రీన్ ఛానల్ సుగమం చేసిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కి ఆయా కుటుంబ సభ్యులు, రమేష్ హాస్పిటల్ వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గుంటూరు రమేష్ హాస్పిటల్స్ లో తీవ్ర అనారోగ్యంతో చేరిన చెరుకూరి సుష్మా బ్రెయిన్ డెడ్ అయ్యారని తెలిపారు. జీవోత్సవంలో మారిన తమ ఇంటి వెలుగు సుష్మా మరణం సజీవం చేయడానికి కుటుంబ సభ్యులు నిర్ణయించుకుని ఆమె అవయవదానానికి అంగీకరించారని తెలిపారు. క్షణాల్లో స్పందించిన మంత్రి గుండె తరలింపునికి అవసరమైన ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడంతో పాటు తిరుపతి ఆసుపత్రికి గుండె చేరే వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసేలా సంబంధిత యంత్రాంగంతో మాట్లాడారని చెప్పారు. ఏంటంటే పేషెంట్ అటెండర్స్ ఎవరైతే ఈ అవయవదానానికి ముందుకొచ్చారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే వాళ్ళు రియలైజ్ అయ్యి పాపలు ఇద్దరు చిన్నపిల్లలు అండ్ వాళ్ళ హస్బెండ్ కలిసి వాళ్ళ మదర్ అవయవాలు ఇంకో 8 మందికి సహాయపడతాయి అనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకొచ్చి ఇవ్వటం అనేది నిజంగా గ్రేట్ అండి. హ్యాండ్స్ ఆఫ్ టు దెమ్. అండ్ నెక్స్ట్ పెట్టిన 15 నిమిషాల కల్లా స్పందించి ఆ అవయవాలు వేస్ట్ అవ్వకుండా హార్ట్ని పంపించడానికి, తిరుపతి పంపించడానికి ఏదైతే నారా లోకేష్ గారు సహాయం చేశారో అది నిజంగా చాలా చాలా మేము ధన్యవాదాలు చెప్తున్నాము. ఎందుకంటే ఏ మినిస్టర్ కూడా వారు ఏ గవర్నమెంట్లో కూడా ఇంత త్వరితంగా రెస్పాన్స్ రావటం అనేది మనం ఇదివరకు చూడలేదు. పెట్టిన 45 నిమిషాలకి అన్నీ అరేంజ్ అయిపోయి ఇంక్లూడింగ్ ఫ్లైట్ అరేంజ్ అయిపోవటం అనేది నిజంగా వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అండి. అండ్ గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకుంటుందండి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ని. వాళ్ళొక జియో 95 కూడా పెట్టారు. దానిలో ఏంటంటే ఎవరైతే ఇలా డొనేట్ చేస్తున్నారో ఆర్గాన్స్కి వాళ్ళకి ఆనరబుల్గా కలెక్టర్ కానీ డిప్యూటీ కలెక్టర్ కానీ వెళ్ళి వాళ్ళ క్రిమేషన్లో దానిలో వాళ్ళు టేక్ పార్ట్ చేసేట్టు వాళ్ళని ఆనర్ చేయడానికని ఆ జియో పెట్టింది. అండ్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా చేయాలి అనేది గవర్నమెంట్ చాలా ప్రయత్నిస్తున్న విషయం అన్నమాట. ఈ కేసుకు వస్తే ఏంటంటేనండి, ఒక 47 ఏళ్ల యువతి 15 రోజుల నుంచి అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంది. కానీ అందరం అనుకున్నట్టే మామూలు తలనొప్పి అని అనుకున్నారు. ఒక 2 రోజుల ముందు నుంచి వాంతులు మొదలయ్యాయి. మన హాస్పిటల్కి వచ్చేసరికి ఆల్రెడీ బ్లీడ్ అయ్యి తలలో కోమా స్టేజ్లో వచ్చారు. వెంటనే మనం సర్జరీకి తీసుకున్నాము. సో సర్జరీ వల్ల కొంతమందికి తగ్గి నెమ్మదిగా రికవర్ అవుతారు. కానీ ఈ పేషెంట్ విషయంకి వచ్చేసరికి బ్లీడ్ చాలా పెద్దగా ఉంది. అండ్ ఫైనల్లీ బ్రెయిన్ డెత్ అయింది. బ్రెయిన్ డెత్ అయిందని తెలవంగానే వాళ్ళ అటెండర్స్ వాళ్ళు ముందుకొచ్చి మేము అవయవాలు డొనేట్ చేస్తాము అని ముందుకొచ్చారు. సో జీవన్ దాన్ ఆర్గాన్స్ని అలాట్ చేసేది జీవన్ దాన్ సంస్థ. సో దాని ప్రకారం మనకి ఒక 2 ఆర్గాన్స్ వచ్చాయి. ఒక ఆర్గాన్ హార్ట్ ఏదైతే ఉందో అది పద్మావతి హాస్పిటల్కి వెళ్తుంది. సో ఆ విషయంలోనే చాలా హెల్ప్ చేశారు లోకేష్ గారు. అండ్ ఇవాళ ఈ ఆర్గాన్స్ అన్నీ వేరే వేరే ప్లేస్కి వెళ్ళటానికి గ్రీన్ ఛానల్ అరేంజ్మెంట్ అదంతా కూడా గవర్నమెంట్ హెల్ప్ లేదే అసలు ఏమీ చేయలేమండి. ఏవి కూడా దానికి కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. మనం 15 రోజుల క్రితం కూడా ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేశాము. అప్పుడు కూడా మాకు దేశ సమైక్యతను దెబ్బతీసేలా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్ర మంత్రి చింతమోహన్ ఆరోపించారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో అవినీతి పెరిగిందని, వర్గీకరణ భాషల మధ్య చిచ్చు పెడుతున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు. డిగ్రీలు, పీజీలు చేసిన నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్లపై విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డుపై తిరుగుతున్నారని తెలియజేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థల చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కర్ణాటక రాష్ట్రంలో ఎస్సీలకు 24%, ఓబీసీలకు 15% కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ కల్పిస్తున్నారని చెప్పారు. బ్యాంకుల్లో రుణాలను ఎస్సీ ఎస్టీలకు 24%, ఓబీసీలకు 40%, మైనార్టీలకు 10% రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుజరాతీలు బ్యాంకుల్లో లక్షల కోట్లు రుణాలు తీసుకుని బ్యాంకుల్ని మోసం చేస్తున్నారని తెలియజేశారు. బ్యాంకుల్లో ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు 2% రుణాలు కూడా ఇవ్వటం లేదని అన్నారు. ప్రస్తావించేదానికి రావడం జరిగింది. మొదటిది దేశ సమైక్యత, దేశంలో సమస్యలు. రెండవది దేశంలో అవినీతి. మూడవది వర్గీకరణ. ఎక్కడ వర్గీకరణ కావాలి? నాలుగవది రాజకీయాలు. భారతదేశం అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు
అన్ని భాషలు కలిగినటువంటి సమైక్యమైనటువంటి దేశం భారతదేశం. గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటి భారతదేశంలో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. నిన్న రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ హత్య, ఇది రాజకీయ హత్య, మతాల మధ్య జరిగినటువంటి చిచ్చు. దీన్ని నేను ఖండిస్తున్నాను. నిన్న రాజమండ్రిలో అంటే ఎగిరిపోయే పరిస్థితి. నిన్న రాజమండ్రి మనకు తెలియకపోవచ్చు, ఇక్కడ నేను గమనిస్తూ వచ్చాను అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. ఎవరైనా చిన్న ఇంత మాత్రం రెచ్చగొట్టుంటే కూడా రాజమండ్రి లాగా ఉండేది కాదు. ఈరోజు రాష్ట్రం కూడా రావణ కాష్టం అయిపోయి ఉండేది. మౌనంగా ఉన్నాం. మతాల మధ్య చిచ్చు. ఈ మధ్య అసెంబ్లీలో వర్గీకరణ పైన బిల్లు పెట్టి మాలా మాదిగల మధ్య చిచ్చు, కులాల చిచ్చు, భాషల మధ్య చిచ్చు. మరి ఆయన ఇంకొక నినాదం కూడా తీసుకున్నాడు, డీలిమిటేషన్ పైన. డీలిమిటేషన్ అంటే దేశ విభజనకు చిచ్చు. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం స్పష్టంగా మాటల్లో అక్కడ బాగా బయట వచ్చాయి. ఇది ఈరోజు ఉన్నటువంటి దేశ పరిస్థితి. దేశంలో ఉన్నటువంటి సమస్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు P4 అని మాట్లాడాడు నిన్న. P4 గురించి నిన్ననే నేను చూశాను. విజయవాడలో BRTS రోడ్లో విజయవాడ సిటీలో రోడ్ల పైన వేల మంది పడుకొని ఉన్నారు. వేల మంది. నేను దగ్గరికి వెళ్ళి చూశాను. ఏంటి అంటే మాకు ఆశ్రయం లేదు అంటే రోడ్ల పైన పడుకుంటారా ఇంత వేల మంది? ఏమి చెయ్యాలి మేము? ఇది దేశంలో ఉన్నటువంటి పేదరికం. వేల మంది రోడ్ల పైన పడుకుంటున్నారు. ఈ పక్క బస్సులు పోతున్నాయి, ఆ పక్క లారీలు పోతున్నాయి, ఆటో రిక్షాలు పోతున్నాయి. మధ్యలో BRTS రోడ్లో విజయవాడలో వేల మంది నిరాశ్రయులు పడుకుంటున్నారు. గుంటూరు బ్రాడీపేట 4వ లైన్లో ఆధునీకరించిన కళ్యాణి జ్యువెలర్స్ షోరూమ్ ని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కళ్యాణి జ్యువెలర్స్ షోరూమ్ అధినేత జితేంద్ర ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఎమ్మెల్యే షోరూంలోని గోల్డ్ అండ్ డైమండ్ నగల మోడల్స్ ని పరిశీలించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 36 సంవత్సరాలుగా కళ్యాణి జ్యువెలర్స్ షోరూమ్ నగరవాసుల అభిరుచులకు అనుగుణంగా మారుతున్న కాలానికి అనుగుణంగా అధునాతన మోడల్స్ కస్టమర్లకి అందుబాటులో ఉంచుతుందని చెప్పారు. వినియోగదారుల ఆదరాభిమానాలతో ఈ సంస్థ దినదిన అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా మేడం గారికి విషెస్ నమస్కారము. మా ఇన్విటేషన్ స్వీకరించి ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. 36 సంవత్సరాలుగా మా ఫాదర్ స్టార్ట్ చేసి ఇదే ఫీల్డ్లో మేము ఉండి ఇప్పుడు స్పెషల్గా డైమండ్ ఫ్లోర్ ఒకటి స్టార్ట్ చేసి దాన్ని ఇంకా లేటెస్ట్గా డిజైన్స్ అన్నీ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. దీనికోసం చాలా ఆఫర్స్ కూడా మేము రన్ చేస్తున్నాము. గుంటూరు ప్రజలందరూ ఒక్కసారి వచ్చి మా డిజైన్స్ చూసి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. లైన్లో కళ్యాణి జ్యువెలర్స్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. జితేంద్ర గారికి శుభాకాంక్షలు. 36 సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్లో దాదాపుగా 2000 మంది పర్మనెంట్ కస్టమర్స్తో వర్ధిల్లుతూ ఉన్నారు. ఆయనకు నిజంగా శుభాకాంక్షలు. చాలా చక్కటి డిజైన్స్తో ఇటు డైమండ్ జ్యువెలరీ, అదేవిధంగా గోల్డ్ జ్యువెలరీ, కాంటెంపరీ జ్యువెలరీ డిజైన్స్తో చాలా చక్కగా ఈరోజు అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఈరోజు ఉన్న కాంపిటీషన్లో మంచి కలెక్షన్తో ముందుకు వెళ్ళడం అనేది నిజంగా చాలా మంచి విషయము. సో ఆయన టీం మెంబర్స్ అందరికీ ఎవరైనా పార్ట్నర్స్ ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను. మరింత మంది కస్టమర్స్ని మీరు జాయిన్ అవ్వాలి, మీ టీంలో జాయిన్ అవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. గుంటూరు ప్రజలు అంటేనే ఇటు వస్త్రాలకి అటు ఆభరణాలకి చాలా అత్యంత ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
ఇంతటి చక్కటి కలెక్షన్స్తో వీరు ముందుకొస్తున్నప్పుడు వీరిని అందరూ ఆదరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఏపీలో ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట అపర సంజీవినిగా మారిందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి వ్యాఖ్యానించారు. గురువారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో వివిధ అనారోగ్య కారణాలతో చికిత్స పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 42,12,977 రూపాయల చెక్కుల్ని గల్లా మాధవి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల పక్షపాతి అని, వారికి ఆపన్న హస్తం అందించడంలో ఎప్పుడూ ముందుంటారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ నిధుల్ని దారి మళ్లించిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం సహాయ నిధి కార్యక్రమాన్ని తిరిగి యథావిధిగా అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవికి కృతజ్ఞతలు తెలిపారు. వారు చేసిన సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటామని తెలిపారు. మా బాబాయ్ గారికి బైపాస్ సర్జరీ జరిగింది. అయితే సీఎం మాధవి గారి ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చినప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోండి, మీకు సర్జరీ డబ్బులు గవర్నమెంట్ ద్వారా వస్తాయని చెప్పారు. అయితే మేము దానికి అప్లై చేసిన వెంటనే అంతా కార్యాలయం అంతా వాళ్ళే దగ్గరుండి అంతా జాగ్రత్తలు తీసుకొని మాకు 4 రోజుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేటట్టు చేశారు. ఇవాళ కార్యాలయానికి ఫోన్ చేసి పిలిపించి మాకు చెక్కుని అందజేయడానికి సర్జరీకి అయినా అమౌంట్ 1,19,000 మాకు చెక్ రూపంలో వచ్చినాయి. ఇది అందజేసినందుకు మాకు ఎమ్మెల్యే గారికి ఎంతో మేము కృతజ్ఞతలు అయినాము. నా పేరు శ్రీనివాసరావు అండి. నేను ఏటగ్రహారం 7 బెరింట్లో ఉంటాను. నేను నాకు అనారోగ్య కారణం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ వల్ల నేను హాస్పిటల్లో చేరాను. దానికైనా ఖర్చు ఏంటంటే ఖర్చు నేను సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళడం జరిగింది. సీఎం రిలీఫ్ వెళ్ళడం జరుగుతుంటే ఏదైతే నేను ఖర్చు పెట్టానో ఆ అమౌంట్ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నాకు వెనక్కి రావడం జరిగింది. 2,60,000 నేను ఖర్చు పెట్టిన ఖర్చు నాకు వెనక్కి వచ్చింది. ఎమ్మెల్యే గారికి, మా నియోజకవర్గ మాధవి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు రీసెంట్లీగా ఫిక్స్ వచ్చాయి 3 months కింద. ఇంకా మనీ షార్టేజ్ వల్ల సీఎం రిలీఫ్ ఫండ్కి మ్యామ్ గల్లా మాధవి గారికి వస్తే సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేశారు. ఇప్పుడు 27,000 వచ్చాయి. థ్యాంక్ యూ గారు. మమ్మీ గారు కాల్ చేసి మేము కోదండరామ్ నగర్ లో ఉంటాము. సర్జరీ చేయించుకున్నాం. గల్లా మాధవి మేడం గారు 75,000 ఇచ్చారు. థ్యాంక్ యూ. నా పేరు సింగూష. మా అమ్మగారి పేరు లక్ష్మీ అనసూయ. మా అమ్మగారికి లాస్ట్ ఇయర్ సడన్ గా ఇలా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. అసలు ఊహించలేదు నేను. చాలా పెద్ద రోగం అని తర్వాత తెలిసింది. ఆగస్ట్ లో సర్జరీ చేశారు. ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో సర్జరీ చేశారు. లివర్ ట్రాన్స్ప్లాంట్ అది. అసలు మా స్తోమతకు మించిన అది కానీ చాలా చోట్ల ట్రై చేసి ఇలా అమౌంట్ గెయిన్ చేసుకుని ఎట్లా కొట్లా ముందు ఆ 2 అయితే దాటాను. బట్ తర్వాత మాకు చెప్పారు ఇలా మీరు మన ఎమ్మెల్యే గారు ఎప్పుడోండి గల్లా మాధవి గారి దగ్గర కావాలి మంచిగా సపోర్ట్ చేస్తారు. సీఎం రిలీఫ్ ఫండ్ మీరు అప్లై చేయండి అని వాళ్ళు మాకైతే మా తెలిసిన వాళ్ళు కూడా కొంచెం పుష్ చేశారు. సో సర్జరీ అయిపోయిన 2-3 months కి మేము వెంటనే వాళ్ళ దగ్గర డిశ్చార్జ్ దగ్గర నుంచి మొత్తం ప్రొసీజర్ అంతా తెలుసుకొని వాళ్ళ దగ్గర తీసుకొని హాస్పిటల్ దగ్గర మేడం గారి దగ్గరికి మాధవి గారి దగ్గరికి వచ్చి మేము అసలు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇంత తొందరగా ఇది మార్చి ఇంత తొందరగా మాకు 7 లక్షలు దాకా ఇప్పించారు ఆవిడ. దాన్ని చాలా 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 గుణపడి ఉంటాం ఆవిడకి. కూటమి నేతల అరాచకాలతో ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని వైసీపీ సెంట్రల్ ఆఫీస్ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ లీలాపిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కూని చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తాజా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అడ్డతోవలో పదవుల్ని దక్కించుకునేందుకు కూటమి పార్టీలు అత్యంత నీచమైన దిగజారుడు రాజకీయానికి పాల్పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు బలం లేకపోయినా బెదిరింపులు, కేసులతో, వేధింపులతో ఏదో ఒక విధంగా పదవుల్ని చేజిక్కించుకునేందుకు కుటిల రాజకీయంతో బరి తెగించారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య విలువలు ఉండవా? ప్రజాస్వామ్య ఎన్నిక ద్వారా ఎన్నికైనటువంటి సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశాలు లేవని అనేక మంది మిత్రులు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అడుగుతా ఉంటే నాకు గుర్తుకొస్తా ఉంది. 2 దశాబ్దాల కిందట బీహార్లో ఏ విధమైనటువంటి తుపాకీ సంస్కృతి ఉంటుందో, భయపెడతామో, బెదిరించడమో, ఈ 2 కాకపోతే దాడులు చేయటమో, అది కూడా కాకపోతే ఇవాళ మరో కొత్త మార్గాన్ని ఎంచుకొని అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే గెలిచినటువంటి వ్యక్తులు ఉన్నారో వారిపైన అనేకమైనటువంటి అక్రమ కేసులు బనాయించి
ఏదో ఒక విధంగా వారిని భయపెట్టి బెదిరించి తమకు అనుకూలంగా ఓటు వేయించుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు చూస్తూ ఉంటే నిజంగా బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే మాటలు చూస్తే మీరు చూస్తూ ఉన్నారు. నేను ఎందుకంటే ఇవాళ మీ ద్వారా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా ప్రజాస్వామ్యవాదులతో పాటుగా ప్రజలు కూడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు ఏం చెప్తా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 3 సార్లు ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నేను తప్ప ఎవరు కూడా కాపాడలేరు, దాన్ని ముందుకు తీసుకెళ్లరే ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ మధ్యకాలంలో చూసాం. ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా కూడా వాళ్ళు మా పార్టీలోకి రావాలంటే వాళ్ళు రాజీనామాలు చేసిన తర్వాతనే, వాళ్ళ పదవుల్ని త్యజించిన తరువాతనే మా పార్టీలో చేర్చుకుంటామని ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన చేస్తున్నటువంటి చేతలు చూస్తూ ఉంటే ఎక్కడైనా కూడా పొంతన, కనీసమైనటువంటి పొంతన ఉందా అని అడుగుతా ఉన్నా. ఎందుకు ఇంత దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు? ఇవాళ మొన్న జరిగినటువంటి ఎన్నికలు చూసినా, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికల్లో చూసినా, లేదా ఈ రోజు జరుగుతున్నటువంటి మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి చూసినా చిన్న ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికలతో రాష్ట్ర భవిష్యత్తు మారిపోదు. ఈ ఎన్నికలతోనే పార్టీలు మనుగడ ఆధారపడినటువంటి పరిస్థితులు కూడా లేవే. అయినా కూడా ఎందుకు ఇంత తాపత్రపడతా ఉన్నారు? అడ్డదారిన అధికారాన్ని తీసుకోవాలి ఎందుకు మీరు భావిస్తా ఉన్నారని చెప్పిన ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. పోలవరం నిర్మాణంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి అబద్దాలు చెబుతున్నారని మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ఆరోపించారు. గురువారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ పాలనలో పోలవరం ప్రాజెక్టు నత్తనడకన సాగుతుందని, కూటమి ప్రభుత్వ పాలనలో శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలియజేశారు. అవకాశం దొరికినప్పుడల్లా జగన్ ప్రభుత్వంపై ఆయన బురద చల్లుతున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిధుల్ని జగన్ దారి మళ్లించారని చంద్రబాబు నాయుడు చెబుతున్నారని, ఈ ఆరోపణ నిరూపిస్తే సాష్టాంగ నమస్కారం చేస్తామని సవాల్ విసిరారు. పోలవరాన్ని సర్వనాశనం చేసేశారట. అప్పుడప్పుడు అంటున్నాడు కదా, రాష్ట్రంలో కూడా 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అని. చివరికి లెక్కలు చూస్తేనేమో 6,000 కోట్లు. పచ్చి అబద్ధాలు, పచ్చి అసత్యాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. అదే పద్ధతిని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పోలవరంలో కూడా అదే పద్ధతిని అనుసరిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒకసారి వెళ్ళాడు, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాడు. పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను అనేక సందర్భాల్లో ఇంతకు ముందు కూడా ప్రశ్నించా చంద్రబాబు నాయుడు గారిని, ఇప్పుడు కూడా అదే మళ్ళా ప్రశ్నిస్తా. ఎందుకంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అవే మాటలు చెబుతున్నారు కాబట్టి. నేను ఒక్క విషయాన్ని గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అనుభవశాలి, ది టాలెస్ట్ పర్సనాలిటీ అని చెప్పుకుంటారు, చాలా పెద్ద మనిషి అని చెప్పుకుంటారు. ఆయన్ని నేను ఒక్క ప్రశ్న ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. ఆయన ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి గారంట 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు పోలవరం నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి మరలించారట. ఈ మాట మాట్లాడుతున్నాడు. పెద్ద మనిషి, అబద్ధాల్లో చాలా పెద్ద మనిషి, నిజాల్లో నాకన్నా చిన్న మనిషి. ఎందుకు చెప్తున్నానంటే, పోలవరం ప్రాజెక్టుకు కేటాయించినటువంటి నిధులను జగన్మోహన్ రెడ్డి గారు డైవర్ట్ చేశారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ విషయాన్ని మీరు నిరూపిస్తే నీకు సెల్యూట్ చేస్తా. సెల్యూట్ కాదు, సాష్టాంగ ప్రమాణం చేసి నీకు దండం పెడతా. ఎందుకంటున్నానంటే, ఇంత ఘాటుగా అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ ఎందుకు తీసుకున్నాడండి నాకు అర్థం కాలేదు. ఈ ప్రాజెక్ట్ ఎవరు నిర్మించాలి? ప్లీజ్ ఆలోచించండి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక. ఒక విధంగా చెప్పాలంటే స్వప్నం. రాజధాని స్వప్నం కాదు, అమరావతి స్వప్నం కాదు, కానీ పోలవరం ప్రాజెక్ట్ అనేది చిరకాల స్వప్నం. ఆ స్వప్నాన్ని ఈయనే తీర్చడానికి వచ్చినట్టుగా మాట్లాడతాడు.
ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు దీని గురించి ఆలోచించరా. రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసి బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ అభివృద్ధికి కేంద్రం 97.52 కోట్లు విడుదల చేసినట్లు ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వదేశీ దర్శన్ స్కీమ్ 2.0 కింద బీచ్ కి నిధులు మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. త్వరలోని అంతర్జాతీయ ప్రమాణాలతో బీచ్ ని అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన దుర్గేష్ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ ని కలిసి బీచ్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయవలసిందిగా కోరారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని నిధులు మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. పర్యాటక అభివృద్ధిని ప్రోత్సహిస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.